ఈరోజు నేను బొట్టును గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలామందికి సందేహం కలుగుతుంది, నేను బొట్టు పెట్టుకుంటున్నానని. బొట్టులో ఏముందండి? బొట్టు పెట్టుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా బొట్టు గురించి వ్రాయబడలేదు కూడా. నేను రోమన్ క్యాథలిక్ బిడ్డని. బొట్టు పెట్టినందులో మనమే నరకానికి వెళ్ళాం కదా. బొట్టు తీసేసినంతలో మోక్షానికి వెళ్ళము. అంతా కూడా మన ప్రవర్తనలో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది. అయినా ముఖ్యంగా దేవుడికి కావాల్సింది మన బొట్టు కాదు, మన ప్రవర్తన, మన మనస్సు, మన ఆలోచనలు. మనం ఆయన్ని వెంబడించేటప్పుడు ఆయన చెప్పినట్టు మనం వింటున్నామా, చేస్తున్నామా అన్నది ముఖ్యం. ఆయన చూసేది మన హృదయాన్ని. మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉందో అదే ఆయన చూస్తారు. మన నలిగిన హృదయంతో ఆయన చెంతకు వెళ్ళి ప్రార్థించడం ఆయన చూస్తారు. అంతేగాని మనం బొట్టు పెట్టుకున్నామా, బొట్టు తీసేసామా అని దేవుడు ఎప్పుడు కూడా చూడడు. కాబట్టి మీరెవ్వరూ కూడా పెద్ద సందేహించక్కర్లేదు నేను బొట్టు పెట్టుకుంటున్నానని. బొట్టులో ఏమీ లేదండి. మన ప్రవర్తనలో, మన ఆలోచనలోనే అంతా ఉంది.